నేను కూడా సేమ్ మా అత్తమ్మ ఉంటుంది కదా, ఆల్రెడీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది. నాకు మా అత్తమ్మ నన్ను ఒక కూతురు లెక్క చూసుకోవాలి, అంటే పార్షాలిటీలు ఉండొద్దు. మా కూతురు అట్లా నువ్వు బయట దాన్ని వచ్చినావు కదా అట్లా ఉండొద్దు. వాళ్ళ కూతుర్ని ఎట్లయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే చూసుకోవాలి. అండ్ మెయిన్ ఏంటి అంటే మీ ఇంటికి ఎందుకు మా ఇంటికి ఎందుకు అది చేసుకోవాలి ఇదే చేసుకోవాలి ఇవన్నీ బంద్ అయినాయి. హస్బెండ్ అండ్ వైఫ్, ఇప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరం ఉండి బయటకు వెళ్ళేటప్పుడు పార్షాలిటీ పోవద్దు అనేటట్టు ఉంటారు కదా, అంటే అప్పట్లో అత్త వాళ్ళు అయితే అట్లా ఉండకుండా నాశనం కొరుకున్న వాళ్ళు అందరూ నాశనం అయిపోవాలి. నాశనం అయిపోవాలి. నా ఫ్యామిలీ కుడవాలి అనుకున్న వాళ్ళందరూ ఇట్లా నాశనం అయిపోవాలి. నా ఫ్యామిలీ నాశనం అవ్వాలని, నేను నాశనం అవ్వాలని, నా చెల్లెళ్ళు, నా చెల్లి, మా మమ్మీ, మా డాడీ, నా లైఫ్ నాశనం చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు నాశనం అయిపోవాలి. చుట్టాలంటేనే పాములు, పాములంటేనే చుట్టాలు. నెక్స్ట్ టైం నాగర్ల చవితి వచ్చినప్పుడు నువ్వు పోయి పాములకు పాలు పోయకు, చుట్టాలకు పోయి. కడుక్కొని కాబట్టి అంటే అంటావు 5 రోజులు కడుక్కోవట్లే